ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదే భారతదేశం సకల సంపద నిలయం. ఇదో పుణ్య ప్రదేశం, ఇది దేవాలయం, ఇదో పుణ్య ప్రదేశం, ఇది దేవాలయం, ఇదే భారతదేశం. వేద ఘోషలు వినిపించు విశ్వగీతం, సత్యధర్మ శాంతి ప్రేమలొలుకు పరమ చరితం. ఇతిహాస వేద ఘోషలు వినిపించు విశ్వగీతం, సత్యధర్మ శాంతి ప్రేమలొలుకు పరమ చరితం. త్యాగనిరతి కేతనాలు ఎగిరెను ఈ గాలిలో, సమత మమత సౌశీల్యం పారెను సెలయేటిలో. ఈ నేల గాలి నీరు చందనం హరిచందనం. ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదే భారతదేశం సకల సంపద నిలయం. ఇదో పుణ్య ప్రదేశం, ఇది దేవాలయం, ఇదో పుణ్య ప్రదేశం, ఇది దేవాలయం, ఇదే భారతదేశం. ఈ దేశం ఈ దేహం అద్వైతం మా భావం. మా శౌర్యం మా ధైర్యం సౌభాగ్యపు సింధూరం. ఈ దేశం ఈ దేహం అద్వైతం మా భావం. మా శౌర్యం మా ధైర్యం సౌభాగ్యపు సింధూరం. వీరత్వపు జాలలెగిసెరగిరిన ఈ ధూళిలో, జాతి కీర్తి గీతిక వినిపించను విను వీధిలో. మాలోని అనువనువు అర్పితం సమర్పితం. ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదే భారతదేశం సకల సంపద నిలయం. ఇదో పుణ్య ప్రదేశం, ఇది దేవాలయం, ఇదో పుణ్య ప్రదేశం, ఇది దేవాలయం, ఇదే భారతదేశం. నర్తన సంకీర్తన సాహిత్య క్షేత్ర పరిమళాల. గీయతే నియజల్లుల పులకరించే ఈ నేల. నర్తన సంకీర్తన సాహిత్య క్షేత్ర పరిమళాల. గీయతే నియజల్లుల పులకరించే ఈ నేల. భక్తి శక్తి. It is a great and proud day for all of us. Now the time has arrived to add some dignity and fragrance to our dayas. It is the time to invite. It is a great and proud day for all of us. Now the time has arrived to add some dignity and fragrance to our dayas. It is the time to invite our honorable chief guest, Bhimanna sir. Our honorable chief guest, Bhimanna
అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా Behalf of our school correspondent Naresh sir, Achari. Please be seated, sir. And now I take pleasure to invite our guest, behalf of our school correspondent Naresh sir, Achari. Please be seated, sir. And now I take pleasure to invite our Krishna sir. Krishna sir. Please be seated, sir. Please be seated, sir. School Deepti madam. School Deepti madam. Please be seated, ma'am. And below. హలో, నేను ఒక రైతుని మీకు బడి పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. మీరు వేరే ఊరు నుంచి బడి పెట్టినా కూడా మా హాస్పిటల్ మనలో బడి పెట్టేదంటే మాకు చాలా సంతోషం ఉంది. పిల్లలు కూడా చాలా సంతోషం అవుతారు అని మేము కోరుకుంటున్నాం సార్. Thank you, sir, for your. హలో, నేను ఒక రైతుని మీకు బడి పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. మీరు వేరే ఊరు నుంచి బడి పెట్టినా కూడా మా హాస్పిటల్ మనలో బడి పెట్టేదంటే మాకు చాలా సంతోషం ఉంది. పిల్లలు కూడా చాలా సంతోషం అవుతారు అని మేము కోరుకుంటున్నాం సార్. Thank you, sir, for your. Good morning, everyone. Happy Independence Day, 15th annual. ఓకే, మన స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 75 years కంప్లీటెడ్. 76 మనం అడిగిపెట్టాం. ఓకేనా? మీరు అదే విధంగా మీరు భవిష్యత్తు బాగుండాలని కానీ ఈ ఇయర్ నుంచి అయినా కొత్తగా స్కూల్ పెట్టాం, నారాయణ ప్రైవేట్ స్కూల్. ఇక్కడెక్కడ ఈ వ్యాపారం లేకుండా మంచి డిసిప్లిన్ కానీ అలాగే గైడెన్స్ ఇవ్వడానికి కానీ అంటే చూసుకోవడానికి కానీ అలాంటివి ఏమైనా మంచి చెడ్డలు కూడా చూసుకుంటాం. ఎందుకంటే పక్కన అదర్ స్కూల్స్ పోల్చుకుంటే ఆ కాస్ట్ కోసం బెటర్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే, 15th annual. ఓకే, మన స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 75 years కంప్లీటెడ్. 76 మనం అడిగిపెట్టాం. ఓకేనా?
మీరు అదే విధంగా మీరు భవిష్యత్తు బాగుండాలని కానీ ఈ ఇయర్ నుంచి అయినా కొత్తగా స్కూల్ పెట్టాం నారాయణ రావు స్కూల్. ఇక్కడెక్కడ ఈ వ్యాపారం లేకుండా మంచి డిసిప్లిన్ కానీ అలాగే గైడెన్స్ ఇవ్వడానికి కానీ అంటే చూసుకోవడం కానీ అలాంటివి ఏమైనా మంచి చెడ్డగా చూసుకుంటాం. ఎందుకంటే పక్కన అదర్ స్కూల్స్ పోల్చుకుంటే ఆ కాస్ట్ కోసం బెటర్. పార్లమెంట్ ఆమోదించిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో మన జపాన్ ఓడిపోయిన రోజును ఆయన తీసుకొని ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించే విధంగా ప్రణాళికలు రచించి ఆ రోజు ఆగస్టు 15న మనకు మన భారతదేశ నాయకులకు స్వతంత్రం ఇవ్వడానికి అంగీకరించిన రోజు ఆ రోజు కాబట్టి ఆ రోజు ఇవ్వడం జరిగింది మనకి. కావున ఇంతటి మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనకు స్వాతంత్రం లభించిన రోజు 1947 ఆగస్టు 15న మనం అదే రోజున స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం జూలై 4, 1947 మన భారత స్వాతంత్ర బిల్లును ఆమోదించిన రోజు. అదే ఆ రోజున అప్పటి చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ గారు ఆ రోజు మన భారత స్వాతంత్ర బిల్లును మన పార్లమెంట్ లో పెట్టడం జరిగింది. పార్లమెంట్ ఆమోదించిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో మన జపాన్ ఓడిపోయిన రోజును ఆయన తీసుకొని ఆ రోజు భారతదేశానికి. What is the reason? So yes, first of all, I wish you very happy 75th Independence Day to all. Respected correspondent sir, principal sir, and our chief guest, Bhimanu sir. A very happy good morning to sir. Good morning to all. First of all, I want to say one thing. What is that? Why we are together here? What is the reason? So yes, first of all, I wish you very happy 75th Independence Day to all. Respected correspondent sir, principal sir, and our chief guest, Bhimanu sir. A very happy good morning to sir. Yes, Independence Day is the celebration of our freedom, kada? Yes. And also, there are some purposes for now. Government has conducted Azad Ka Amrit Mahotsav. That means such for remembering our freedom fighters, their struggles, and so many freedom fighters are sacrificed their lives for our freedom. So yes, thank you for giving this opportunity, sir. Yes, Independence Day is the celebration of our freedom, kada? Yes. And also, there are some purposes for now. Government has conducted Azad Ka Amrit Mahotsav. That means such for remembering our freedom fighters, their struggles, and so many freedom fighters are sacrificed their lives for our freedom. So yes, thank you for giving this opportunity, sir. Good morning everyone. Good morning. 75th Happy Independence.
Good morning everyone. 75th Happy Independence. సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. అయితే మనకి ఈ స్వేచ్ఛ ఇలా హ్యాపీగా మనందరూ ఇక్కడ కూర్చొని ఈ 3 రంగుల జెండా ఎగరేసుకుంటున్నామంటే అప్పట్లో 70 సంవత్సరాల క్రితం ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ ప్రాణత్యాగం చేసి మనకు ఈ రోజు స్వాతంత్రాన్ని తెచ్చారు. అందుకే ఈ రోజు మనం అందరం కూడా హ్యాపీగా ఈ 3 రంగుల జెండాను ఎగరేసుకుంటూ మరి మనమందరం కూడా స్వేచ్ఛగా తిరుగుతా ఉన్నాం. అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ తో పాటు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని రచించి మనకి అనేక హక్కులు కల్పించారు. సో ఆ రోజు ఫ్రీడమ్ ఫైటర్స్ మనకు ప్రాణత్యాగం చేసి వారికి వచ్చినటువంటి స్వేచ్ఛ అలాగే మనకు స్వతంత్రం వాళ్ళు ఇచ్చినటువంటి హక్కులు కూడా మనమందరం కూడా ఈరోజు హ్యాపీగా తిరుగుతా ఉన్నాం. అలాగే చూసుకున్నట్లయితే చరిత్రలో మన స్వతంత్రం కోసం మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కాదు మనకు రాయలసీమ కర్నూలు జిల్లా తిరుమలలోనే స్వాతంత్ర ఉద్యమం మొదలైంది. అంటే స్వాతంత్ర ఉద్యమం మొదలైంది ఎక్కడంటే మనం గొప్పగా చెప్పవచ్చు. ఇక్కడ మన రాయలసీమ కర్నూలు జిల్లా తిరుమల గ్రామంలో మొదలైనటువంటి ఉద్యమం మనం మొదలుకొని గాంధీ ద్వారా మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చింది. గాంధీ గారు వచ్చినటువంటి స్వాతంత్రంలో మనకు ఏటి హక్కులు కావాలి, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కావాలని మన మహానుభావుడు అంబేద్కర్ గారు మనకు అనేక హక్కులు కల్పించారు. కాబట్టి వాళ్ళ ప్రాణత్యాగం ఫలితంగానే ఈ రోజంతా మనంతా కూడా స్వేచ్ఛగా ఉంటున్నాం. వాళ్ళందరినీ స్మరించుకుంటూ విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో మీరంతా దేశ అభివృద్ధిలో తోడ్పడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. 76 సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. అయితే మనకి ఈ స్వేచ్ఛ ఇలా హ్యాపీగా మనందరూ ఇక్కడ కూర్చొని ఈ 3 రంగుల జెండా ఎగరేసుకుంటున్నామంటే అప్పట్లో 70 సంవత్సరాల క్రితం ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ ప్రాణత్యాగం చేసి మనకు ఈ రోజు స్వాతంత్రాన్ని తెచ్చారు. అందుకే ఈ రోజు మనం అందరం కూడా హ్యాపీగా ఈ 3 రంగుల జెండాను ఎగరేసుకుంటూ మరి మనమందరం కూడా స్వేచ్ఛగా తిరుగుతా ఉన్నాం. అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ తో పాటు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని రచించి మనకి అనేక హక్కులు కల్పించారు. సో ఆ రోజు ఫ్రీడమ్ ఫైటర్స్ మనకు ప్రాణత్యాగం చేసి వారికి వచ్చినటువంటి స్వేచ్ఛ అలాగే మనకు స్వతంత్రం వాళ్ళు ఇచ్చినటువంటి హక్కులు కూడా మనమందరం కూడా ఈరోజు హ్యాపీగా తిరుగుతా ఉన్నాం. అలాగే చూసుకున్నట్లయితే చరిత్రలో మన స్వతంత్రం కోసం మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కాదు మనకు రాయలసీమ కర్నూలు జిల్లా తిరుమలలోనే స్వాతంత్ర ఉద్యమం మొదలైంది. అంటే స్వాతంత్ర ఉద్యమం మొదలైంది ఎక్కడంటే మనం గొప్పగా చెప్పవచ్చు. ఇక్కడ మన రాయలసీమ కర్నూలు జిల్లా తిరుమల గ్రామంలో మొదలైనటువంటి ఉద్యమం మనం మొదలుకొని గాంధీ ద్వారా మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చింది. గాంధీ గారు వచ్చినటువంటి స్వాతంత్రంలో మనకు ఏటి హక్కులు కావాలి, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కావాలని మన మహానుభావుడు అంబేద్కర్ గారు మనకు అనేక హక్కులు కల్పించారు. కాబట్టి వాళ్ళ ప్రాణత్యాగం ఫలితంగానే ఈ రోజంతా మనంతా కూడా స్వేచ్ఛగా ఉంటున్నాం. వాళ్ళందరినీ స్మరించుకుంటూ విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో మీరంతా దేశ అభివృద్ధిలో తోడ్పడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. Celebration of our freedom. Thank you, Anna.
am studying LKG. Soon name is Narayana Pramkar. हम नन्हे मुन्ने बच्चे हैं, अकल से थोड़े कच्चे हैं, हम भी समझ जाएंगे, सीने में लोले खाएंगे, मर जाएंगे, मिट जाएंगे, देश की शान बनेंगे, देश की शान बनेंगे। I am studying LKG. I am studying LKG. Soon name is Narayana Pramkar. हम नन्हे मुन्ने बच्चे हैं, अकल से थोड़े कच्चे हैं, हम भी समझ जाएंगे, सीने में लोले खाएंगे, मर जाएंगे, मिट जाएंगे, देश की शान बनेंगे, देश की शान बनेंगे। Independence Day. My name is Indu. I am studying in third class. My school name is Narayana Primary School. Independence Day is the celebrate on 15th August of 1947. Independence Day. My name is Indu. I am studying in third class. My school name is Narayana Primary School. Independence Day is the celebrate on 15th August of 1947. Studying in fourth class. Respected sirs and madams and parents and all my dear students, I wish you all very happy 75th Independence Day. Today we are celebrating our 75th Independence Day. This is we are celebrating
To be Indian citizen, this is the day we say honor to the great freedom fighter who sacrificed their lives for our freedom. Thank you one and all. Jai Hind, Jai Bharat. To be Indian citizen, this is the day we say honor to the great freedom fighter who sacrificed their lives for our freedom. Thank you one and all. Jai Hind, Jai Bharat. Class, welcome to her class. Class, welcome to her class. Good morning to everyone, respected correspondents, sir, principal, teachers, parents, and all my dear students. A very happy 75th Independence Day to all. My name is Anjali. I am studying in 5th class. 15th August 1947 is the date of freedom from the British rule. After 200 long years, we celebrate the Independence Day on 15th August of every year. It reminds us of the pain and the struggle of our great leaders in achieving freedom. This is the day when we pay homage of our and honor the freedom fighters who sacrificed their lives for our freedom. Once again, a very happy Independence Day to all. Thank you for giving this opportunity. Jai Hind, Jai Bharat. Long live to India. Good morning to everyone, respected correspondents, sir, principal, teachers, parents, and all my dear students. A very happy 75th Independence Day to all. My name is Anjali. I am studying in 5th class. 15th August 1947 is the
महत्वपूर्ण है। इस दिन 1947 में भारत देश का अंग्रेजों के गुलामी से आजाद हुआ। भारत देश आजाद करने के लिए अनेक भारतीय वीरों ने प्राण अर्पित किया। महात्मा गांधी जी, पंडित नेहरू, लोकमान्य तिलक, मंगल पांडे, सुभाष चंद्र बोस, लाल लाजपत राय, रानी लक्ष्मीबाई, सरदार वल्लभभाई पटेल आदि अनेक भारतीय वीरों ने मिलकर जीवन समर्पित किया। भारतीयों ने मिलकर सत्याग्रह आंदोलन आदि अनेक आंदोलन अंग्रेजों के खिलाफ शुरू किया। अंग्रेजों हमारा देश छोड़कर चल गया। जय हिंद। ముందుగా గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు మరియు ఇక్కడ విచ్చేసిన అతిథులకు మరియు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ మరియు నాతోటి విద్యార్థులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మన భారతీయులందరికీ ఎంతో గొప్ప రోజు. ఈ రోజు మన భారతదేశానికి స్వాతంత్రం లభించిన రోజు. పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు మన భారతదేశానికి వ్యాపారం అనే పేరుతో వచ్చి మనల్ని బందీలుగా చేసుకుని 200 సంవత్సరాలు పరిపాలించారు. వారిని మన భారతదేశం నుంచి తరిమి కొట్టడానికి ఎంతో మంది నాయకులు పోరాటం సాగించారు. వారిలో ముఖ్యంగా గాంధీజీ, అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్ర, భగత్ సింగ్, సుఖదేవ్, బాలగంగాధర్ తిలక్ మొదలైన చెప్పుకోదగ్గ నాయకులు. వారిని కావున ఈరోజు మరోసారి గొప్ప నాయకులందరినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చివరిగా భారతదేశ పౌరునిగా దేశ ప్రగతి అభివృద్ధిలో మన వంతు మనం భాగస్వామ్యంగా తీసుకొని ఆదర్శ మార్గంలో నిలవాలని కోరుకుంటున్నాను. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. జై హింద్. ముందుగా గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు మరియు ఇక్కడ విచ్చేసిన అతిథులకు మరియు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ మరియు నాతోటి విద్యార్థులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మన భారతీయులందరికీ ఎంతో గొప్ప రోజు. ఈ రోజు మన భారతదేశానికి స్వాతంత్రం లభించిన రోజు. పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు మన భారతదేశానికి వ్యాపారం అనే పేరుతో వచ్చి మనల్ని బందీలుగా చేసుకుని 200 సంవత్సరాలు పరిపాలించారు. వారిని మన భారతదేశం నుంచి తరిమి కొట్టడానికి ఎంతో మంది నాయకులు పోరాటం సాగించారు. వారిలో ముఖ్యంగా గాంధీజీ, అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్ర, భగత్ సింగ్, సుఖదేవ్, బాలగంగాధర్ తిలక్ మొదలైన చెప్పుకోదగ్గ నాయకులు. వారిని కావున ఈరోజు మరోసారి గొప్ప నాయకులందరినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చివరిగా భారతదేశ పౌరునిగా దేశ ప్రగతి అభివృద్ధిలో మన వంతు మనం భాగస్వామ్యంగా తీసుకొని ఆదర్శ మార్గంలో నిలవాలని కోరుకుంటున్నాను. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. జై హింద్. Dear teachers, all my dear students, a very good morning to all. Welcome to 75th Independence Day celebration in our school. In the year 1947, 15th August, we got our independence from the British rule. For the almost 200 years, we were under the rule of the British government. The teachers like us solved slaves. Thank teachers, all my dear students. A very good morning to all. Welcome to 75th Independence Day celebration in our school. In the year 1947, 15th August,
we got our independence from the British rule. For the almost 200 years, we were under the rule of the British government. They teach us like